మీ అంటే ఆల్రెడీ అడిగిండే ఒక 2 మినిట్స్ ಇಲ್ಲ ಬ್ರೋ 2 మినిట్స్ ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏమంటే ఒక చుట్టూ తిరుగుతా ఉన్న రాజకీయం గురించి మాట్లాడాలనేసి ఈరోజు పెట్టామన్నమాట. యాక్చువల్గా 3 days బ్యాక్ వచ్చి ఎమ్మెల్యే ఆఫీస్లో సెటిల్మెంట్ అనేసి ఒక హెడ్లైన్స్తో పేపర్ న్యూస్ వచ్చిందండి. యాక్చువల్గా అదేం జరిగిందంటే కవితక్క వాళ్ళ ఇంటి కింద ఉండే ఆమె వచ్చి ఏదో వాళ్ళ అల్లుడి ఇంటికాడ ఫ్రూట్స్ ఏదో పెట్టేదానికి పోతే ఆమె ఏదో రచ్చకి లాగింది. వెంటనే స్టేషన్ దగ్గరికి వెళ్ళాము. స్టేషన్ దగ్గరికి వెళ్ళేటప్పటికి స్టేషన్ దగ్గర మీరు కేసు పెట్టే పని అయితే మేము మా అమ్మాయిని రేపు చేసేదానికి వచ్చినారనేసి కేసు పెడతామని చెప్పింది అనమాట. అక్కడ ఆ కవితక్క వాళ్ళ ఇంటికాడికి ఏమరా అంటే ఏ సమస్య వచ్చినా ఏ టైం అయినా కూడా అక్కడికి వెళ్ళి ఏ టైం అయినా కూడా మేము వెళ్తాం అనమాట. ఎవరైనా వెళ్తారు. టోటల్ చిత్తూరు జిల్లా ఉమ్మడి జిల్లా నుంచి కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఏ సమస్య ఉంటే ఆమె సాల్వ్ చేసేదానికి ప్రాధాన్యత అడ్వకేట్గా. అదేవిధంగా మేము ఎవరన్నా వెళ్ళినప్పుడు ఇదేలాంటి సిచ్యువేషన్ ఫేస్ అయిందంటే చాలా ఇబ్బంది అవుతుందనేసి ఆల్రెడీ వాళ్ళది ఫ్యామిలీ డిస్ట్రిబ్యూషన్స్లో ఉంది కాబట్టి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు ముందుండి దాన్ని క్లియర్ చేస్తామని చెప్పారు కాబట్టి ఎమ్మెల్యే గారికి ఒక మాట చెప్తే లేదండి మీరు రండి మేము దాన్ని క్లియర్ చేసేస్తాంలేండి నేను బయట ఉన్నాను అనేసి ఆఫీస్ దగ్గరికి వెళ్ళమన్నారు. వెళ్ళాము. అక్కడికి ఆమెని ఆ ముస్లిం అమ్మాయి ఫాతిమా అనే ఆమె అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చిన తర్వాత ఆమెతో పాటు వర్ష అనేసి ఒక అమ్మాయి వచ్చిందనమాట. ఆమె వచ్చి ఆమె కూర్చున్నారు. ఆయన నాయుడన్న వీళ్ళందరూ మాట్లాడి ఆమె ఏదో ఇది పీడనల ముస్లిం వాళ్ళు ఏది మార్చరు ఇల్లులు ఇవ్వరు అని చెప్పేసి ఆమె నాకు కొద్దిగా టైం కావాలనింది. ఆమె 2 రోజులు అక్కొచ్చి 2 daysలో క్లియర్ చేసేస్తే బాగుంటుంది అనేసి మాట్లాడింది. బట్ ఆమె ఏమిటంటే పీడనల నేను మార్చలేను ఆడపిల్లని పెట్టుకునేసి ఉండేది అది ఇదని చెప్పింది. సరే అనేసి ఆయన ఒక 10 days మా అన్నారు. లేదు కుదరదు అని. సరే ఓకే అమ్మా ఈ మంత్ ఎండ్ లోపల ఖాళీ చేసేయండిమా వాళ్ళకి ప్రాబ్లం వద్దు మీకు ప్రాబ్లం వద్దు మీకు ఇవ్వాల్సిన అమౌంట్ని ఎమ్మెల్యే గారు ఇవ్వమనేసి మాకు ఫోన్ చేసినారు అన్న గుడి దగ్గర ఉన్నారని చెప్పినారు. అదైన వెంటనే అని చెప్పేసి ఆమె అక్కడి నుంచి ఒక్క నోరు కూడా తిరగలేదు. నేనే వెళ్ళింది. ఆ వీరం వినోద్ రౌడీ అంటున్నారు కదా నేనే వెళ్ళింది. నేను నోరు కూడా తిరగలేదు. ఆ పాప వర్ష అక్కడే ఉన్నింది. అదే వాళ్ళ కూతుర్ని రేప్ చేస్తానని వాళ్ళ అన్న కూడా కంప్లైంట్ ఇస్తానన్నాడు. అది మాత్రం నేను చెప్పాను. మా ఇటు అన్నాడు మా అబ్బాయే మాకు అది ఇబ్బంది అవుతుంది. మేము పార్టీ విషయాలుగా ఏ టైం అన్నా వెళ్ళి మాట్లాడేదానికి అవుతుంది. అలాంటి సందర్భాల్లో ఇలాంటి విషయాలు జరిగిందంటే ప్రతి ఒక్కరికి ఇబ్బంది అవుతుంది. సో మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఖాళీ చేసేయండి. నేను కావాలంటే కూడా ఈ మంత్ ఎండ్ అని చెప్పాడు కదా అన్న నేను కూడా మాట్లాడి అక్కడి కంటే నేను ఒప్పిస్తాను. మంత్ ఎండ్ తర్వాత క్లియర్ చేసేయండి మా అది చెప్పేసి మా పార్టీకి మేము వచ్చేసినాం తప్ప ఏమీ జరగలేదు అక్కడ. కానీ తర్వాత రోజు ఒక రోజు వదిలి దాని తర్వాత రోజు పేపర్లో న్యూస్ వస్తూ ఉంది. ఇలా దౌర్జన్యం చేస్తున్నారు ఇంటి దగ్గరికి వచ్చి బూతులు మాట్లాడినారు అనేసి. వాళ్ళ ఇంటి దగ్గరికి అసలు నోరైతే నేను వెళ్ళేటప్పటికి పోలీసు వాళ్ళు ఉన్నారు అక్కడ. పోలీసులు స్ట్రైట్గా స్టేషన్ దగ్గరికి పోతాం పదండి అన్నారు. ఇదే జరిగిందనమాట. ఆ న్యూస్లో ఉండేదంతా టోటల్ ఫేక్ న్యూసే అనమాట. ఆ న్యూస్ ఇచ్చింది ఎవరు ఏమనే దాని మీద ఆ పత్రిక మీద కేసు వేయడం అనేది జరుగుతుందన్నమాట. అదొకటి వదిలేస్తే దాని తర్వాత రోజు అక్క వాళ్ళ హస్బెండ్ వచ్చాడు. ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టి టోటల్ దాన్ని ఏమంటారు అక్క ఏదో దర్జా పార్టీ పేరు చెప్పుకునేసి సెటిల్మెంట్లు చేస్తుంది అందరి దగ్గర రౌడీజం చూపిస్తుంది అంటుంది. ఆమె సెటిల్మెంట్లో అవి చేసే పని అయితే ఆమె ఈ రోజు పొద్దున్న కూడా కోర్టుకి స్కూటీ ఎత్తుకునేసుకోవాల్సినంత పని లేదనమాట. ఇంట్లో కూర్చొని కార్లో కూర్చొని సెటిల్మెంట్లు చేసుకుంటూ తిరుగుతూ ఉండొచ్చు. ఏదైనా మాట్లాడేటప్పుడు అసలు నిజాలేమి మీరేమన్నా చెయ్యాలనుకుంటారా మీరు నేరుగా మాట్లాడి నేరుగా చేసుకోవాలి. అదోలేసి ఆడం ఒకటిగా ఉంది కదనేసి ఆమె మీద టార్గెట్లు పెట్టుకుంటా ఇలాంటి అబద్ధాలు నేర్చుకుని ఆమె ఏదో తప్పులు చేస్తాం. నైట్ 12 గంటల వరకు కూడా ఎలాగొస్తారంటే అవునండి 12 గంటలకు ఒక సమస్యను వచ్చినా కూడా ఆమె తీరుస్తుంది కాబట్టి ఆమె లీడర్ అనేసి మేము ఇంతమంది వచ్చి నిలుస్తూ ఉన్నాము. ఇంతవరకు జనసేన ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినారు ఏం చేసినారు అంటున్నారు. 12 సంవత్సరాలుగా ఉంది జనసేన. అదే చిత్తూరులో జనసేన తరఫున ఆమె పీఓసీ అయిన తర్వాత ఎన్ని ప్రోగ్రామ్స్ జరిగింది. చిత్తూరు నియోజకవర్గంలో తీసుకుంటే మన 50 డివిజన్లో తీసుకుంటే ఎన్ని జెండాలు పెట్టించింది ఎన్ని కార్యక్రమాలు చేసింది అనేది మీడియా మిత్రులుగా మీ అందరికీ క్లియర్గా తెలుసు అనమాట. అది కాకుండా ఆయన మా యశ్వంత్ బ్రో కానీ సంతోష్ అన్న వీళ్ళందరూ నిన్న జేఎంసీ గారి ఆఫీస్లో మీటింగ్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారనమాట. ఏం చేసేసింది పీఓసీగా వచ్చిన తర్వాత అనేసి. ఆమె పీఓసీగా వచ్చిన తర్వాతే చిత్తూరులో జనసేన చాలా యాక్టివ్ అవ్వడం స్టార్ట్ చేసిందనమాట. అది కాకుండా
1000 మెంబర్షిప్స్ ఉన్నింది ఆమె పీఓసీగా వచ్చినప్పుడు. అదే మెంబర్షిప్స్ ఇప్పుడు ఉండే నియోజకవర్గాలు మొత్తంలోకి టాప్లో నిలిచిండదు అనమాట. డిస్టిక్లోనే ఫస్ట్, ఇప్పుడు మన డిస్టిక్లోనే ఫస్ట్ ఉండేది చిత్తూరే. ఆమె పీఓసీతో ప్రతి చోట యాక్టివ్ చేపిస్తూ వస్తున్నాం నా. ఇప్పుడు కాదు, ఎలక్షన్ బిఫోర్ నుంచి పార్టీని స్ట్రాంగ్ చేయడానికి ప్రతి చోట తిరుగుతా ఉన్నాం. ఆమెకు వైసీపీకి పోవాల్సినంత అవసరమే లేదన్న. వైసీపీ వాళ్ళకి సపోర్ట్ చేయాల్సినంత వైసీపీ వాళ్ళ మీద చేసినన్ని కామెంట్స్ ఇంకెవరు చేయలేదన్న మా పార్టీలో. ఇంకోటి కోవట్టు మాట చెప్పిన వెంటనే ఇంకా మా అన్నది ఒక ఫోటో ఉంది, దాన్ని చూపిస్తాము. ఎవరు కోవట్లు, ఎవరు అడిగితే ఏదో మీటింగ్కి పోయినాను ఆడ ఫోటో తీసేస్తున్నారు అనేసి అంటా ఉన్నాడు. సరే, అది మీట్ వేసి తీస్తున్నారా? నేను ఇంతవరకు బయట పెట్టలేదు. ఈ ఫోటో మీడియా గ్రూపుల్లోనే వచ్చినా కూడా. ఓకే నిమిషం. ఇప్పుడు ఈయన పోయి వైసీపీ కోవట్ అని మేము చెప్పడంలే. ఇప్పుడు అన్న అడిగినప్పుడు కూడా మేమంతా ఒకటే అనేది చెప్తున్నాము. ఆయన ఏం తప్పు చేస్తున్నాడా, లేదా ఆయన ఏదో ఫ్రెండ్లీగా పోయి మాట్లాడినాడా, లేదా ఆయనకి ఏదన్నా వేరే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉండి పోయి మాట్లాడడం మేము చెప్పలే. ఇలాంటివంతా చేస్తా ఉండేది వీళ్ళు. మీకు పదవులు కావాలంటే మీరు కష్టపడండి. నా పదవి అన్నా ఈ ఎలక్షన్ బిఫోర్ నా అవునా డిలేట్ చేపిస్తాను. వాళ్ళు తిరిగి విలేజ్లంతా తిరిగి జనసేన కోసం కష్టపడుతూ ఉంటే మా మీద నా ఇది సరేనా? నా ఫోటో ఇటు చూపించేసాయన్నా, నేను చెప్తాను నా కథలో. నా ఫోటో ఉంది, ఓకే, నువ్వు పక్కన దీనికోసం ప్రాబ్లం కోసం పోయినావు, సంతోషం. అలాంటప్పుడు మా మీద ఎందుకు అలిగేషన్స్ పెడతావు? అలిగేషన్స్ పెడితే ఏదైనా ప్రూఫ్ చూపించు. మేము సిద్ధంగా ఉన్నాం, అదో క్లారిటీ ఉంది మాకు. ఇంకోటి, వీళ్ళు 5 మంది ఎవరు ఏమి అనేసి అడిగినారు కదన్నా. మీరు మేబీ కొంతమంది ఏమన్నా మీడియా సభ్యులు ఉండొచ్చు నా కొన్ని గ్రూపులలో. ఎవరి దగ్గర నుంచి రాదన్నా, ఒక 5 మందే. అదిగోన్నా సంతోష్నా పలంనేరన్న, ఆయన ఇలాంటి వీడియోలు పెడతాడు. ఈ వీడియో నేను ప్లే చేసి కూడా చూపిస్తాను అన్న. వక్కల సంతోష్ ఆయన జనసేన సైనికుడేనా? మా పార్టీనే, మా పార్టీ వాళ్ళేనా, మా పార్టీ వాళ్ళే. ఓకే, లేదన్నా. ఎందుకంటే ఒకటినా మహిళలకి మర్యాద ఇవ్వకపోతే ఏదన్నా ఇదన్నది. ఇప్పుడు ఈ పాట అదేది పుట్టింటోళ్ళు తరిమేశారు అది ఇది అనేసి వల్గర్ కామెంట్స్ పెట్టి ఆమె పెళ్ళయింది, వాళ్ళ హస్బెండ్ ఏదో ఉమెనైజర్ అనేసో ఏదో వాళ్ళ పర్సనల్ లైఫ్ అది, వాళ్ళు పోయినారు. దాని మీద ఫేస్బుక్లో వాట్సాప్ గ్రూపుల్లో కామెంట్లు, పిల్లలు లేరు దాని మీద కామెంట్లు, ఇలాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టుకుంటా. నీకు మెసేజ్ చూపిస్తున్నాను కదా, సేమ్ యశ్వంత్ గిరిమ్స్పేట తప్పుడు వ్యక్తులు పోగేసుకుని చిల్లర రాజకీయాలు. ఇప్పుడు కేసు పెట్టినారన్న, సాఫ్ట్వేర్ పిల్లకాయల మీద కేసు పెట్టినారు అనేసి అలిగేషన్ చెప్తున్నారన్న. వీళ్ళు ఈ గ్రూపుల్లోనే ఇదే అలిగేషన్సే పెట్టుకుంటా ఉంటారు. ఇన్ని రోజులు మీ గ్రూపులో మెసేజ్ పెట్టినప్పుడు కూడా ఏ రెస్పాండ్ చేయలేదు నా, ఎందుకంటే గ్రూప్లో మిగిలిన వాళ్ళు డిస్టర్బ్ అవుతారు అనేసి. ఏదన్నా ఉంటే పార్టీ ఆఫీస్కి ఇంటిమేట్ చేస్తా అంటే. ఈయన రూప్ కుమార్ అనేసిన గుడిపాల మండల ప్రెసిడెంట్ అధ్యక్షుడు అనమాట ఆయన. వీళ్ళే అందరూ కలిసి పెద్దలు డిసైడ్ చేసి, జిల్లా అధ్యక్షుడితో సహా అందరూ డిసైడ్ చేసి పెట్టినారు. ఈయన ఫ్యామిలీ ఫోటో వేసి, మేము పార్టీ ఆఫీస్లో ఉన్నాం మంగళగిరి ఆఫీస్లో, ఈయన ఫోటో వేసి సోషల్ మీడియాలో అన్నిట్లోనూ స్ప్రెడ్ చేపించి, ఈయన అక్యూజ్డ్, ఈయన ఇసుక తోలుతాడు, స్మగ్లింగ్ చేస్తాడు, అందరితో డొనేషన్స్ తీసుకునేసి ఇదంటాడు అనేసి ఈయన మీద ఇదనేసి ఈయన ఫోన్ చేసి అడిగినాను. ఒక కార్యకర్త ఫోన్ చేస్తారు మీకు, సార్ ఈ సమస్య వస్తుంది మా ఇటు నా మీద అలిగేషన్ పెడతా ఉన్నారు, అయినా నీ మీద తప్పు ఉంటే నువ్వు ఏదో చూసుకో, లేదా నువ్వు స్టేట్గా పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వని చెప్పి. కంప్లైంట్ ఇచ్చిన దీంట్లో నువ్వు అక్యూజ్ లాగా ఐటీ డిపార్ట్మెంట్లో నువ్వు ఐటీలో వచ్చేస్తావు అనుకో, బుద్ధిగా చదువుకో, వర్క్ చెయ్యి, లేదా ఏదైనా కష్టం వచ్చినప్పుడు చెప్పు, సాల్వ్ చేస్తాము, లేదా ఇంకోళ్ళకి సహాయం చెయ్యి. అంతేగాని లేని ఇలాంటి పోస్టులు అంతా ప్రతి ఒక్కటి పేజెస్లో అంతా నువ్వు స్ప్రెడ్ చేసుకుంటా కూర్చోంటే కేసులు పెట్టకుండా ఏం పెడతారు? అలిగేషన్ చేసినారా, నువ్వు కంప్లైంట్ రైజ్ చేయి, ఇబ్బంది ఏం లేదు. నువ్వు ఇలాగ వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు పెట్టి అక్యూజ్డ్ అని చెప్పి ఫోటోలు పెట్టి తిప్పుకుంటా ఉంటే ఆయన కేసు పెడతా చేస్తాడు. పార్టీ ఆఫీస్న ఎవరిని అడిగినా కూడా మీరు ఫస్ట్ పోయి కంప్లైంట్ ఇవ్వాలని అంటారు కదా, లేకపోతే ఇల్లు దూరు కొట్టమంటారా? అదేదో చేసింది, దాంట్లో ఏం తప్పు ఉంది? ఆ అబ్బాయి ఐటీ చదువుతాడా, ఎమ్మెల్యే అనేసి చూడరు కదా, తప్పు చేసినాడంటే ఇదనాలి. ఏది నేను చెప్పినాను కదా నేను, యశ్వంత్ సంతోష్ 5 మంది అనేసి కాదు నేను. వీళ్ళు మెసేజ్ పాపం ఈ పిల్లకాయలు ఐటీ పిల్లకాయలనా, భరత్ అనేసి నేను భరత్ అనేసి ఉన్నాను. వీళ్ళు మెసేజ్లు పెడతారన్నా, పాపం వీళ్ళు బాధలు వీళ్ళు ఏమనేసి అర్థం చేసుకోరు. పార్టీ ఆఫీస్ నుంచి వాళ్ళు డే 1 నుంచి కష్టపడుతూ ఉన్నారు, వాళ్ళని గుర్తింపు లేదు. ఇలా కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే వాళ్ళని యూజ్ చేసుకునేసి ఎవరో ఒకరి మీద రెచ్చగొట్టేలాగా మెసేజ్ పెట్టేది. ఇప్పుడు ఆ భరత్ అనే అబ్బాయిని మన డిస్ట్రిక్ట్ అజిత్ సరే డిస్మిస్ చేసిండాడు ఆల్రెడీ. వాడికి పార్టీ కోసం ఫస్ట్ నుంచి కష్టపడుతూ ఉంది పిల్లగాడు, వాడిని డిస్మిస్ చేస్తున్నారు.
ఇప్పుడు వీళ్ళు ఎవరైనా ఏమన్నా చేస్తారంటే ఏమీ లేదు. మళ్ళీ వచ్చి ఆ 7 రోజుల మీటింగ్‌కి అటెండ్ అవ్వలేదనేసి ఏదో చెప్పారు కదన్నా! ఆ 7 రోజులు పెట్టిన దీన్ని పార్టీ ఆఫీస్ నుంచి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. వీడియోలు చూసినా, మీడియా రిలీజ్ చేసిన ప్రెస్ చూసినా తెలుస్తుంది. పీఓసీలు గాని, ఎవరు గాని అక్కడికి ఇన్వాల్వ్ అవ్వకూడదు. ప్రతి జన సైనికుడు ధైర్యంగా వచ్చి అక్కడ ఇవ్వాలి అనే ఉద్దేశంతో దాన్ని పెట్టినారు తప్ప, మేము పోయి ఆడ పబ్లిసిటీ చేసుకునేదాన్ని ఆడ కూర్చొనేసి నాకు కావాల్సినవాడిని ఈ పోస్ట్‌కి చెయ్యి, లేదా మండలం చేసేవాడిని రూరల్‌కి చెయ్యి, లేదా పంచాయతీలకి చెయ్యి అని చెప్పి ఫోర్సబుల్‌గా ఉంటుంది కాబట్టి, ప్రతి ఒక్క జన సైనికుడు ధైర్యంగా పోయి చెయ్యండి అని చెప్పే ఉద్దేశంతో అది పెట్టింది. దానికి ఆమె పోవాల్సిన అవసరం లేదు. పార్టీ ఆఫీస్ చెప్పలేదు.